సర్వసాధారణంగా మనకేదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికెళ్ళి చెప్పుకుంటాం. అదే ఆ దేవుడికే కష్టం వస్తే కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళి చెప్పుకుంటాడు. నిజం చెప్తున్నాను. భజన చేయడానికి కాదు, బాధ్యతతో కళ్యాణ్ గారు చేసినటువంటి పనిని కాలరెగరేస్తూ చాలా గొప్పగా చెప్తున్నాను. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ముక్కోటి ఏకాదశి రోజున ఆయన చేసినటువంటి గొప్ప పని గురించి మీకు తెలిసినప్పటికీ కూడా మీరు కూడా కాలరెగరేస్తారు, గొప్పగా ఫీల్ అవుతారు. చివరి వరకు చూడండి, చూపిస్తా. కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టంది ఏ పని చేయం మనం. విన్నారు కదా కళ్యాణ్ గారి మాటల్లోనే, ఒక కొబ్బరికాయ అనేది భారతీయ సంస్కృతిలో ఎంత అవసరమైనదో. నిన్న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆల్మోస్ట్ అందరూ కూడా దైవ దర్శనానికి వెళితే, ఆ దైవ దర్శనానికి వెళ్ళి వారు కొట్టేటువంటి కొబ్బరికాయని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ కొబ్బరి తోటల్ని పండిస్తున్నటువంటి రైతన్నకి అండగా నిలబడడానికి నిన్న ఆయన చేసినటువంటి గొప్ప పని గురించి వివరంగా మనం చూసినట్లయితే, కరవాక నుంచి శంకరగుప్తం వరకు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్ల వరకు ఆ కాలువకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి కొబ్బరి తోటలు గత 2 దశాబ్దాలుగా నీళ్లు లేక అలమటిస్తున్నాయి. ప్రతి ఒక్క రైతు కన్నీరు పెట్టుకుంటున్నాడు. చెప్పడానికి వచ్చాను. ఒక 45 రోజులు పండగ పోయింది. వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి ఆ రైతు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ రైతు సమస్యకి పరిష్కార మార్గాన్ని 45 రోజుల్లో చూపిస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినటువంటి 35 రోజుల్లోనే ఇంచుమించు 20.77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిన్న ముక్కోటి ఏకాదశి పర్వదినాన దానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. నిజంగా చాలా గర్వపడుతున్న ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిమానిగా. ఎందుకంటే ఇది 2 దశాబ్దాల కొన్ని వందల మంది రైతుల సమస్య. ఆ రైతుల సమస్య ఒక ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆ దేవుడికే కొట్టేటువంటి కొబ్బరికాయకి పరిష్కార మార్గాన్ని చూపించడం అంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ నాయకుడు ఏ రోజుకు ఆ రోజు ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ పోతున్నాడు తప్పితే తగ్గించుకుంటూ పోవట్లేదు. చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం. నిజం చెప్తున్నాను, ఆయన ముఖ్యమంత్రితో ఆగేటువంటి వ్యక్తి కాదు. నాకు తెలిసి ఆ దేవుడు చల్లంగా చూడాలి, కానీ రేపు ఉదయాన ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో పేరు పొంది మన ఇండియాకి ప్రధాని అయినప్పటికీ కూడా ఆశ్చర్యపోవలేదు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆ రోజు ఇదే మాటని గుర్తుపెట్టుకొని మళ్ళీ మీకు వీడియో రూపంలో చెప్పేటువంటి అవకాశాన్ని ఆ దేవుడు నాకు కలిగించాలని కోరుకుంటూ, నా గొప్ప నాయకుడికి జై జనసేన, జై కళ్యాణ్ గారు, జై కళ్యాణ్ గారు, జై కళ్యాణ్ గారు. కూడా మరోమారు మీ అందరికీ ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ